6 పథకాల గురించి మీరు ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక సభ పెట్టేసి హిట్ అని చెప్పేసి ఒక మాట చెప్పారు. దాని మీద మీ కామెంట్ ఏంటండి? మాది విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామం అండి. బాబు గారు చేసేటువంటి పథకాలు అన్నీ కూడా అమలైపోయినాయి. చాలా సంతోషం. ఈరోజు యూరియా మీద వాళ్ళు వైఎస్ఆర్సీపీ చేసేవాళ్ళు చేసేటువంటి రగడంతా అదంతా తప్పుడు ప్రచారం. బాబు గారు చేసినటువంటి ఈ పథకాలు సూపర్ సిక్స్ అన్నీ కూడా ఈరోజు బస్సులు చూడండి, వృద్ధులు చూడండి, ఎక్కడికైనా కానీ వెళ్ళి ఏదైనా ఫ్రీగా తెచ్చుకొని అంతా హ్యాపీగా జరుగుతుంది. అలాగే విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఎక్కడికన్నా వెళ్తే ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉన్నారు. పోలీసు గేలీసు అంతా కూడా సెటరైట్ అయ్యి ఇవాళ వ్యవసాయ రంగమే కానీ, విద్యా రంగమే కానీ, వైద్య రంగమే కానీ అన్ని రంగాలు, వ్యవసాయ రంగం అయితే నెంబర్ 1గా ఉంది. అంత బాగుంది. అలాగే ఈవేళ నిర్మిస్తున్నటువంటి రాజధాని, మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది రాజధాని. ఇద్దరు కొడుకులుంటే తెలంగాణకి రాజధాని ఉంది, ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. చదువుకున్నటువంటి పిల్లలు చాలా అయోమయ స్థితిలో ఉండేవాళ్ళు. ఈవేళ రాజధాని పనులు బాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, అలాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు యార్లగడ్డ వెంకట్రావు గారు కానీ, వెంకట్రావు గారు అక్కడ నూజివేడులో నిర్మిస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, ఆయన పడే శ్రమ కానీ, ఆయనకి ఒంట్లో బాగా పోయిన కానీ ప్రతి ఒక్క గ్రామం తిరుగుతూ అన్ని వ్యవహారాల్లో కూడా మా ఎమ్మెల్యే గారి సహకారం కానీ, మా రోడ్లు కానీ, అంబాపురం పంచాయతీ, నైనవరం పంచాయతీ, అంబాపురం పంచాయతీలో 4-5 రోడ్లు ఎప్పుడో మురుగున పడిపోయిన 1వ నెంబర్ వార్డులో ప్రజలు వరదలు వచ్చి ఎంతో ఇబ్బంది పడినప్పుడు ఆ ఇబ్బందుల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే 70 ఏళ్ల వృద్ధులైనటువంటి చంద్రబాబు నాయుడుగా ఆయన వృద్ధులు అనకూడదు, ఆయన సూపర్ మ్యాన్ అనాలి. మోకాళ్ళ లోతు నీళ్లలో తిరిగి ప్రజలు మొత్తాన్ని పట్టించుకొని, అలాగే యార్లగడ్డ వెంకట్రావు గారు ఇవాళ ఎటువంటి సమస్యలు లేవండి. పంచాయతీలో కానీ, ఇంకో దగ్గర కానీ అందరూ చక్కగా హ్యాపీగా ఉన్నారు. కాకపోతే ఈ సూపర్ సిక్స్ తప్పని ఇదని వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు బురద జల్లటమే కానీ ఇంకొకటి లేదు. ప్రజా సంక్షేమం మాత్రం బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. అన్నీ అయిపోయినాయి. ఇవాళ ఆటో డ్రైవర్లకు ఇస్తున్నటువంటిది కూడా మా గ్రామంలో కూడా సంతోషంగా ఉన్నారు. ఇది కొత్త పథకం లాగా ఉంది. సూపర్ సిక్స్ అయిపోయి మళ్ళీ ఎక్స్ట్రాడినరీ లోకేష్ బాబు గారు కూడా అన్ని వ్యవహారాల్లో, ఐటీ టెక్నాలజీ వ్యవహారంలో కానీ ఇంకోటి కానీ అదేవిధంగా గ్రామాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ వ్యవహారాల్లో కూడా పిల్లలకి, చిన్న కుర్రోళ్ళకి, చదువుకున్నటువంటి వాళ్ళకి జాబ్స్ వచ్చినాయి అని చెప్తున్నారు నిన్న మొన్న. ఇవన్నీ ఎక్స్ట్రాడినరీ. ఇంకా గవర్నమెంట్ చంద్రబాబు గారు ఇంకా ముందుకు తీసుకెళ్లే వ్యవహారం చేస్తున్నారు. రాజధాని పనులు అయితే శరవేగంతో అవుతున్నాయి. ఇవాళ యువతకి కొన్ని లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లోనే హైదరాబాద్ని ఎలా తయారు చేశారో అలా తయారు చేశారనే దృఢ నమ్మకం ఉంది. అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా కృతనిశ్చయంతో ఆయనకి జ్వరం వచ్చినా కానీ లెక్క చేయకుండా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ అభివృద్ధి వైపు తీసుకుని వెళ్ళేలాగున్నారు మా యార్లగడ్డ వెంకట్రావు గారు. గొప్ప విషయం, గొప్ప నాయకుడు మాకు దొరికాడు. అలాగే ఇలాగే ముందుకు పోతే ఇంకా ఈ సూపర్ సిక్స్ కాకోకుండా కనీవిని ఎరగని ఇంకా పథకాలు చేస్తారని ప్రజల్లో భరోసా కల్పించే విధంగా ముందుకెళ్తున్నారు. కానీ ఒక సూపర్ సిక్స్తోనే ఆగలేదు. సూపర్ సిక్స్ కంప్లీట్ చేసి ఇంకొద్దిగా పథకాలు ఇంకా ముందుకు తీసుకెళ్లే వ్యవహారంగా చేస్తున్నారు.